యుద్ధం తీవ్ర రూపం. సో మొదటి రోజు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం మరణించిన విషయం తెలిసిందే. సో దీనికి ప్రతీక దాడులుగా ఇరాన్ భీకర యుద్ధానికైతే దిగింది. సో గల్ఫ్‌లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో తాత్కాలికంగా దాన్ని మూసేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపేసిన ఖతార్ ఎనర్జీ నేతన్యాహు ఇంటిపై దాడి చేశామంటూ కూడా ఇరాన్ ప్రకటించడంతో, లేదు అదంతా అబద్ధపు ప్రచారం అంటూ కూడా ఇజ్రాయెల్ తప్పుపడుతుంది. ఇక ప్రతి పత్రికలో చూసుకుంటే మనకి యుద్ధానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సో యుద్ధ కల్లోలం, అట్టడుగుతున్న అరబ్ దేశాలు, సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ ఆరంకోపై ఇరాన్ డ్రోన్ దాడి, చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్. ఇక్కడ కూడా ప్రధానంగా యుద్ధానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. యుద్ధం తీవ్రం, ఇరాన్ కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంది. సో క్షిపణి కేంద్రాలు అలాగే యుద్ధ నౌకలే లక్ష్యంగా. సో సుమారు 130 నగరాలపై అయితే ఇప్పటి వరకు దాడి జరిగింది. సో మృతుల సంఖ్య 600 దాటినట్టు కూడా అక్కడ అధికారులు ప్రకటించారు. ఇక అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్, ఇజ్రాయెల్ పై పెచ్పొల్లా క్షిపణుల వర్షం, అలాగే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, నేల కూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు. మేమే కూల్చేశామన్న ఇరాన్, కువైట్ పొరపాటున కూల్చేసిందంటున్న యుఎస్. చిక్కుల్లో చమురు జీవనాడి, అలాగే హర్ముజ్ వద్ద సిగ్నల్స్ జామ్, దిక్కుతోచని చమురు నౌకలు గందరగోళంలో 1100 ట్యాంకర్లు పూర్తిగా నెమ్మదించిన రవాణా. అంతర్జాతీయ చమురు సరఫరాలో 20% ఇక్కడి నుంచే సరఫరా కానుంది. భారత్ సహా పలు దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎకనామీ క్రూడ్ షాక్. పశ్చిమాసియాలో యుద్ధంతో బగ్గుమన్న ముడి చమురు 13% ఎగబాకిన బ్యారెల్ అలాగే క్రూడ్ ధర. సో యుద్ధ ప్రభావం అయితే చమురు మీద తీవ్రంగా కనిపిస్తుంది. హర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ ఎడాపెడా దాడులు చేస్తుంది. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతుంది. యుద్ధం మరింత ముదిరితే క్రూడ్ రేటు $100 పైకి ఎగబాకే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన భారత్ పై ఈ ప్రభావం తీవ్రంగా కూడా పడనుంది.